విజిబిలిటీ ఫ్రెండ్స్, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. ఎక్సలెంట్, రైట్, ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం ఆల్రెడీ S3 చూసాం. S3 అయితే S3లో మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, పాలసీని అటాచ్ చేయొచ్చు, తర్వాత మనం వర్షన్స్ మెయింటైన్ చేయొచ్చు, అదంతా ఓకే, బాగానే ఉంది. అయితే ఆ వర్షన్స్ మెయింటైన్ చేసేటప్పుడు కూడా మనకి చూడండి, సో ఇది AWS బాస్, ఓకే, AWS, ఓకే, AWS, రైట్. చక్కగా ఇది మనకు అర్థమైంది. తర్వాత మనం జనరల్ పర్పస్ బకెట్స్లో ఉంటాం. అదేవిధంగా మనం ప్రొడక్షన్, ఓకే, ఉన్నాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ ABC బ్యాంక్ ప్రొడక్షన్ బకెట్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనకి చూసారా, ఫైల్ 1 ఉంది, సంథింగ్ సంథింగ్ ఉంది, రైట్. అయితే సింపుల్గా మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఫైల్ 1 ఓపెన్ చేశా. ఫైల్ 1 ఓపెన్ చేసి కంటెంట్ కనపడింది. చూసారు, అదంతా బాగానే ఉంది, మీకు అర్థమైంది. అయితే తర్వాత నేను నెక్స్ట్ ఒక S3 బకెట్ తయారు చేశా. S3 బకెట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అంతే, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫ్యూ మినిట్స్లో మీకు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయని నాకు తెలుసు. ఫ్యూ మినిట్స్లో ఆ డౌట్ క్లియర్ అయిపోద్ది, రైట్. ఇప్పుడు బకెట్ నేమ్ ఉంది, బకెట్ నేమ్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ KK బ్యాంక్ ప్రొడక్షన్ అని పెట్టారు. KK బ్యాంక్ ప్రొడక్షన్, రైట్, బాగుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇలా ఇలా వస్తున్నప్పుడు నేనేం చేశానంటే వర్షనింగ్ ఎనేబుల్ చేశా. వర్షన్స్ ఎనేబుల్ చేశాను. సరే, ఎనేబుల్ చేసిన తర్వాత లాస్ట్లోకి వచ్చేసి క్రియేట్ ఎ బకెట్. ఓకే, ఇక్కడ బకెట్ నేము, అయ్యో, ఓకే, బకెట్ నేమ్ వేరేది ఇవ్వాలి. అంటే అవి ఫ్రాడ్ 33 సంథింగ్, రైట్. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో యాక్చువల్గా KK బకెట్ అనేది తయారైంది, KK బ్యాంక్ ప్రొడక్షన్ బకెట్. సో గో టు దిస్ బకెట్, ఈ బకెట్ లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే జస్ట్ లైక్ సంథింగ్ కాల్డ్ ఫైల్ 1, ఓకే, రైట్. తర్వాత ఫైల్ 1, ఓకే, సరే, అయిపోయింది. ఫైల్ 1 ఓపెన్ చేశాను. ఫైల్ 1 ఓపెన్ చేసి నేనేం చేశానంటే అప్లోడ్ కొట్టాను. అప్లోడ్ చేసిన తర్వాత కాన్సన్ట్రేట్ జస్ట్ ఫ్యూ మినిట్స్, ఆఫ్టర్వర్డ్స్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇప్పుడు కాదు, ఇది యాడ్ ఫైల్స్ చేసా. యాడ్ ఫైల్స్ చేసిన తర్వాత నేను సింపుల్గా చూస్తే ఫైల్ 1 ఉందా? ఎస్, ఫైల్ 1 ఓపెన్. సో సింపుల్గా అప్లోడ్ చేశా. ఎస్. సో నౌ యాక్చువల్గా చెప్పాలంటే ఫైల్ 1 అనేది నేను అప్లోడ్ చేశాను, అయిపోయింది, రైట్. బట్ నేనేం చేశాను, వర్షన్ మెన్షన్ చేశా. వర్షన్ మెన్షన్ చేశాను కాబట్టి మళ్ళీ అగైన్ అప్లోడ్, ఆ ఫైల్ని చిన్న మోడిఫికేషన్ చేసేసి అదే ఫైల్ని మళ్ళీ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అదే ఫైల్ అప్లోడ్ చేశారు. జస్ట్ సెకండ్ షిఫ్ట్లో వేరే పర్సన్ వచ్చాడు, దే డిడ్ సమ్ మోడిఫికేషన్ అండ్ దే అప్లోడెడ్ అగైన్ ఇంటూ S3 బకెట్, ఎస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ ఫైల్, ఎస్, అప్లోడెడ్, గుడ్. అగైన్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా అప్లోడ్ అగైన్ వన్ మోర్ బకెట్, యాడ్ ఫైల్స్, మళ్ళీ ఫైల్ 1, ఎస్, అగైన్ అప్లోడ్. అరే, ఇన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఏంటి మాకు ఏం కనిపించలేదు, జస్ట్ మనకి ఫైల్ 1 కనిపిస్తుంది. ఏంది, మీరు 3 ఫైల్స్ లోపల అప్లోడ్ చేసేసారు కదా 3 సార్లు, బట్ ఆ 3 ఫైల్స్ ఎక్కడ? ఎస్, మనకి కనపడలేదు ఏంటి? ఎస్, అవి మనకి ఎలా కనపడతాయి అంటే బాస్, అవి వెర్షన్స్ అనమాట, సింపుల్గా.
సో ఆ వర్షన్స్ అనేది ఇక్కడ కనపడవు. మరి ఎక్కడ? ఎస్ అవి చిన్నగా మనకి హైడ్ అయి ఉంటాయి. అది ఎలా చెక్ చేసుకోవాలో మనం, తెలుసు మనకు ఆల్రెడీ. జస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి, సిల్లీగా మాత్రం తీసుకోవద్దు. వెదర్ యు ఆర్ ఏ గ్యాప్ స్టూడెంట్ ఆర్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఫ్రెషర్, హూ ఎవర్ యు ఆర్, స్ట్రిక్ట్గా రూల్స్ ఏంటంటే ఏదైనా సరే ఒక పని మీద ఉన్నప్పుడు దాని మీద ఉండాలి. సిల్లీగా తీసుకున్నారా ఎవరైనా సరే, లైఫ్ కొలాప్స్. అది ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, నో ప్రాబ్లం. నీకు 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా నువ్వు కొత్త కోర్సు నేర్చుకోవాలంటే ట్రైనర్ చెప్పింది వినాల్సిందే. తల బిరుస్తనంగా ఉన్నారా, అటర్ ఫ్లాప్, కెరియర్ గోయిందా, కన్ఫామ్, అంతే, కన్ఫామ్. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండాలి. సోఫా సెట్లో కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు ఆడుకుంటా వాడు కేకే గాడు ఏదో చెప్తున్నాడు అంటే కుదరదు. నో 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 నో, క్రమశిక్షణ ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ ఉంది షో వీడియోస్ ఉన్నాయి, వర్షన్స్. తర్వాత కొంచెం ఇలా ముందుకెళ్ళిన తర్వాత చూసారా వర్షన్స్ వచ్చినాయి. ఎస్ ఓకే, వర్షన్స్ వచ్చేసినాయి, రైట్. మీరు ఈ వర్షన్స్లో గమనిస్తే ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి, బాగుంది, ఎక్సలెంట్, ఓకే, నథింగ్ ఈజ్ రాంగ్, రైట్, నథింగ్ ఈజ్ రాంగ్. అయితే నేను చాలా తెలివైనోడిని, సెకండ్ షిఫ్ట్లో వచ్చా. సెకండ్ షిఫ్ట్లో వచ్చేసి నేనేం చేశానంటే ఈ వర్షన్స్ గొడవ పక్కన పెట్టేసి, నాకు ఈ ఫైల్ కనిపిస్తుంది, జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇదిగోండి ఈ ఫైల్ డిలీట్ చేశా. సార్ ఈ డిలీట్ అనే ఆప్షన్ ఇక్కడ కొట్టేసి చూడండి, ఇక్కడ ఫైల్ డిలీట్ చేశా, జస్ట్ డిలీట్ అయిపోయింది. సార్ మీరేమో ఒరిజినల్ ఫైలే డిలీట్ చేశారు కదా, ఆ, మరి ఎట్లా? హౌ కెన్ ఐ గెట్ ఇట్ బ్యాక్? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ అదే మీకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వాళ్ళు మీకు చాలా మందికి అర్థం కాని ఉంది. చూసారా, ఇందాక వచ్చేసి నాకు ఇదిగో ఇక్కడ డిలీట్ మార్కర్ అనేది లేదు, బట్ నౌ మనం చూస్తున్నాం డిలీట్ మార్కర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిలీట్ మార్కర్ కాన్సెప్ట్ ఐ కెన్ గెట్ బ్యాక్ మై ఒరిజినల్ ఫైల్, ఒరిజినల్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిలీట్ మార్కర్. సో ఎప్పుడైతే మనం అక్కడ ఒరిజినల్ లొకేషన్లో ఫైల్ 1 డిలీట్ చేసామో వెంటనే ఒక డిలీట్ మార్కర్ని తయారు చేసింది. ఎవరు? S3 AWS S3 తయారు, ఇంటర్నల్ మెకానిజం అది. కాబట్టి ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్ ఆల్సో యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిలీట్ మార్కర్ కాన్సెప్ట్. డిలీట్ మార్కర్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే ఆ రోజు నేను చెప్పా, బట్ మీలో చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంది. అందుకోసమే మళ్ళీ అగైన్ నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతానంటే, ఇక్కడ మీరు వర్షన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ వర్షన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఒక ఫైల్ కనుక డిలీట్ అయితే వెంటనే దానికి సంబంధించిన డిలీట్ మార్కర్ అనేది ఇక్కడ మెయింటైన్ జరుగుతూ ఉంది. మరి సార్ ఇప్పుడు ఫైల్ లేదా? ఫైల్ లేదు, కానీ ఫైల్ లేదు కానీ డిలీట్ మార్కర్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఫైల్ ఇక్కడ లేదా? ఇక్కడ లేదు, నో వే, ఫైల్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిలీటెడ్. డిలీట్ చేయబట్టే కదా అక్కడ డిలీట్ మార్కర్ అనేది ఏర్పడింది, కానీ ఐ వాంట్ రీస్టోర్, ఐ వాంట్ గెట్ ఇట్ బ్యాక్ ఇమీడియట్లీ. సో అందుకోసం మనం ఇదిగో షో వర్షన్స్లోకి వెళ్ళి ఇదిగో ఈ డిలీట్ మార్కర్ అనేది ఉందే, ఈ డిలీట్ మార్కర్ని ఇలా క్లిక్ చేసి ఇదిగోండి చూడండి, సింపుల్, చాలా ఎక్సలెంట్గా తయారు చేశాడు. ఇదిగో డిలీట్ మార్కర్నే డిలీట్ అని కొడుతున్నా. ఏం సార్ డిలీట్ మార్కర్ని డిలీట్ అని కొట్టారా? ఎస్, చేయండి చూద్దాం. ఎస్, డిలీట్ అని కొట్టండి. ఎస్ మళ్ళీ డిలీట్ కొట్టేసేయండి. అంటే మీరు మీరు రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఒక ఫైల్ని కొడితే ఎట్లాగైతే రీస్టోర్ కొడితే మనకు వస్తుందో ఆ మాదిరిగా ఇప్పుడు చూడండి. ఎస్ ఇప్పుడు బకెట్స్లోకి వెళ్దాం. ఓకే, బకెట్స్లోకి వెళ్ళి కేకే ప్రొడక్షన్ బ్యాంక్లోకి వెళ్ళి కేకే బ్యాంక్ ప్రొడక్షన్లోకి వెళ్ళి చూసారా? ఎస్ ఐ రిసీవ్డ్, ఐ గోట్ దిస్ ఫైల్. ఎప్పుడైతే నేను ఆడ డిలీట్ మార్కర్ అనే ఫైల్ అక్కడ డిలీట్ చేస్తే అది ఇక్కడ వచ్చి పడింది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రీస్టోర్డ్. దట్ మీన్స్ వాట్? ఇఫ్ యూ వాంట్ టు రీస్టోర్ యువర్ డేటా జస్ట్ గో టు వర్షన్స్ అండ్ డిలీట్ ద డిలీట్ మార్కర్ ఫైల్, అంతే, డిలీట్ ద డిలీట్ మార్కర్ ఫైల్, then it come back to your original place. దీనివల్ల డిలీట్ మార్కర్ అనేది ఏం చెప్తుందంటే, బాబు ఐఎమ్ ఏ రీస్టోర్ పర్సన్, నేను రీస్టోర్ చేసి పడేస్తా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఈ మాదిరిగా మనం వర్షన్స్ అనేది ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నామో అప్పుడు వెంటనే ఈ డిలీట్ మార్కర్ అనేది కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే
I can get it back my data. That means what? Whenever you delete the original file, the delete marker will be restored. The delete marker will be restored. అర్థమైందా? ఏంది రీస్టోర్ చేస్తే యువర్ ఒరిజినల్ డేటా. దట్ మీన్స్ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిలీట్ మార్కర్ యూ కెన్ రీస్టోర్ ద డేటా ఈజీలీ. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిలీట్ మార్కర్ కాన్సెప్ట్ వీ కెన్ రీస్టోర్ ద డేటా వెరీ ఈజీలీ. అయితే సార్ వర్షనింగ్ అనే దానికి ఉంది, వర్షనింగ్ ఉంది కాబట్టి మీరు ఇదంతా చేయగలిగారు. సార్ వర్షన్స్ లేని బకెట్కి ఏం చేయాలా? సపోజ్ ఐ స్టాప్ దిస్ వర్షనింగ్ కాన్సెప్ట్. అసలు వర్షనింగ్ కాన్సెప్టే నాకు వద్దు సార్. వర్షనింగ్ లేనప్పుడు ఇఫ్ ఐ డిలీట్ మై ఒరిజినల్ ఫైల్, వాట్ హ్యాపెన్స్? ఇది స్టోరీ. ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్స్ బట్ వితౌట్ మెయింటైనింగ్ ద వర్షన్స్. ఇప్పుడు వర్షన్స్ మెయింటైన్ చేయబట్టి ఇక్కడ ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేస్తే అక్కడ డిలీట్ మార్కర్ రూపంలో ఒక ఫైల్ ఉంది కాబట్టి దాన్ని రీస్టోర్ చేయగలిగా. రైట్. బట్ ఐ డోంట్ వాంట్ టు యూస్ వర్షనింగ్. అసలు వర్షనింగ్ కాన్సెప్టే నాకు తెలియదు. సో వితౌట్ వర్షనింగ్ ఐ వాంట్ టు గో ఫర్ వితౌట్ వర్షనింగ్ కాన్సెప్ట్కి వెళ్ళా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్లా చూడండి. సపోజ్ లెట్సే ఇప్పుడు ఆ బకెట్కి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, నేనేం చేస్తానంటే అసలు కొన్ని బకెట్స్